మేకప్ చేసే ముందు కంపల్సరీ ఫేస్ క్లెన్జింగ్తో కానీ ఫేస్ వాష్తో కానీ నీట్గా క్లీన్ చేయాలి. ఎందుకు అని అంటే వాళ్ళు బయట నుంచి వస్తుండొచ్చు, లేదంటే ఇంతకు ముందే వాళ్ళు మేకప్ వేసి ఉండొచ్చు, అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఫేస్ వాష్ చేయకపోయి ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఏదైనా డస్ట్ ఉన్నా ఏదన్నా ఫౌండేషన్ కాంపాక్ట్ ఏదైనా పెట్టుకొని ఉన్నా కూడా నీట్గా క్లియర్ అవుతుంది. తర్వాత రోజ్ వాటర్ కంపల్సరీ. ఇది ఎందుకు అంటే ఫ్రెష్ ఉండడానికి, ఫేస్ అనేది ఫ్రెష్ ఉండడానికి. దీనివల్ల కొందరికి స్కిన్ డ్రై ఉన్నా కూడా అది మాయిశ్చర్ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తుంది రోజ్ వాటర్ స్ప్రే చేయడం వల్ల. ఆయిలీ స్కిన్ అనుకోండి, ఆయిలీ అవ్వకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. ఇది మంచిగా స్కిన్లో బ్లెండ్ అయ్యాక మీరు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. రోజ్ వాటర్ మొత్తం స్కిన్లో అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు మాయిశ్చరైజర్, నేను ప్లమ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే జెల్ బేస్డ్ ఉంటుంది, ఏ స్కిన్కి అయినా కూడా యూజ్ అవుతుంది. డ్రై స్కిన్ కూడా, ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్. ప్లమ్ పర్ఫెక్ట్ మేకప్ బేస్ ఇది. ఇది ఆయిలీ అవ్వదు, డ్రై అవ్వదు, ఏ స్కిన్కి అయినా కూడా ఆల్ స్కిన్ టైప్స్ యూస్ చేసుకోవచ్చు. నీట్గా బ్లెండ్ చేయండి. తిన్న స్కిన్ చూడండి, ఇక్కడ ఈ చిక్స్ పార్ట్ చాలా డ్రై ఉంది. మీరు ఇలాగే మాయిశ్చర్ అప్లై చేయకుండా ఓన్లీ ప్రైమర్ పెడితే ఏంటంటే ఈ డ్రైనెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఈ డ్రైనెస్ ఉండకుండా ఉండాలి అని అంటే మాయిశ్చర్ మనం కంపల్సరీ అప్లై చేయాలి. ఈ మాయిశ్చర్ కూడా మంచిగా స్కిన్లో బ్లెండ్ అవ్వాలి. బ్లెండ్ అయ్యాకే దీనిపైన ప్రైమర్ అప్లై చేయాలి. చూడండి, మాయిశ్చర్ స్కిన్లో బ్లెండ్ అయిపోయింది. ఎక్కడ కూడా ఆయిలీ ఫినిషింగ్ లేదు, డ్రై ఫినిషింగ్ లేదు. ఇప్పుడు ప్రైమర్ అప్లై చేస్తున్నా. ఇది షుగర్ వాళ్ళది. ఇది ప్రైమర్ ఎందుకు అప్లై చేస్తాము అని అంటే ఫౌండేషన్ అనేది ఈజీగా బ్లెండ్ అవ్వడానికి. కొందరికి ఓపెన్ పోర్స్ ఉంటాయి, ఓపెన్ పోర్స్ కవర్ అయిపోయి స్కిన్ అనేది ఈవెన్గా కనిపించడానికి. ఇది మీరు మాయిశ్చర్ అప్లై చేయకుండా చేశారనుకోండి, డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ పీల్ అవుతుంది. సో మాయిశ్చర్ అప్లై చేస్తే ఏంటంటే స్కిన్ పీలింగ్ ఉండదు, డ్రై అవ్వదు, ప్యాచీ ఫినిషింగ్ కూడా కనిపించదు. ఐ పార్ట్ మనది కాదు అని వదిలేకండి, ఐ పార్ట్ కూడా మనదేనా. ఐ, ఇయర్స్ అన్నీ కవర్ అవ్వాలి. మీరు మేకప్ చేస్తున్నారు అంటే ఓన్లీ ఫేసే కాదు టార్గెట్ చేసేది, ఇయర్స్, బోన్ లైన్, నెక్, ఇవన్నీ కూడా కవర్ అవ్వాలి.